యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషికేశ వాసుదేవ నమోస్తుతే. యజ్ఞం నారాయణ స్వరూపం. ఆ నారాయణ స్వరూపమైన యజ్ఞమే విశ్వవ్యాపకమే విశ్వరూపుడై ఉంది. అది విష్ణువు అంటే విశ్వవ్యాపకుడు అని అర్థం. విశ్వవ్యాపకుని విష్ణువే యజ్ఞం అంటే యజ్ఞమే విశ్వమంతా వ్యాపించినది. విశ్వము యజ్ఞమునందే ప్రతిష్ఠింపబడి ఉన్నది. అదే యజ్ఞములు లోకక్షేమం కరములు. ఇవి శ్రౌత స్మార్త అనే భేదములు ఉంటాయి. శ్రౌత యాగములు అంటే శృతి సమ్మతమైనటువంటి యాగములు. అలాంటి శ్రౌత యాగాలు నిర్వహించడం ఈ రోజుల్లో బహు కష్టమైన అంశం. కానీ వాటి వల్ల సమస్త ప్రపంచానికి క్షేమం కలుగుతుంది. వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రకృతికి కూడా క్షేమం కలిగిస్తుంది. సర్వదేవతలు యజ్ఞము చేత ప్రీతులై అనుగ్రహిస్తారు అని భగవద్గీతలు కూడా భగవాను తెలియజేసినటువంటి మాట. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి ఇత్యాది మాటల ద్వారా యజ్ఞం లోకోపకారమైన అంశమని, దేవతలు యజ్ఞం ద్వారా తృప్తి చెంది సమస్త విశ్వానికి క్షేమం కలిగిస్తారని గీతాది శాస్త్రములు కూడా మనకు తెలియజేస్తున్నాయి. అలాంటి శ్రౌత యాగాలు నిర్వహించేటువంటి నిత్యాగ్నిహోత్రీకులు చాలా తగ్గిపోయిన రోజుల్లో ఉన్నాం. కానీ సనాతన ధర్మం గొప్పది ఏమిటంటే తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికి కూడా ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. అదే సనాతన ధర్మంలో ఈ వైదికమైన శ్రౌత యాగం నిర్వహించే పెద్దలు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒక అద్భుతమైన శ్రౌత యాగం జరగబోతూ ఉన్నది. ఘనపాటి గారు బ్రహ్మశ్రీ దెందుకూరి సదాశివ సోమయాజు గారు. వీరు పౌండరీక వాజపేయ సర్వతోముఖ యాజి అని కీర్తి గడించినటువంటి వారు. సంపూర్ణంగా శ్రౌత యాగాల జ్ఞానం కలిగి వాటిని చక్కగా క్రియారూపంలో చూపిస్తున్నటువంటి వారు. వారి ఆధ్వర్యంలో ఈ యజ్ఞం జరుగుతున్నది. వారి యజమానిగా చేస్తున్నటువంటి యజ్ఞం ఇది. ఇది త్రిసహస్రాగ్నియుక్త పౌండరీక యాగం. ఇది 1 రోజుల పాటు జరిగేటువంటి గొప్ప యాగం. ఇది రానున్న చాంద్రమాన క్రోధినామ సంవత్సర మాఘశుద్ధ పౌర్ణమి నుంచి పాల్గొన పౌర్ణమి వరకు అంటే 1 రోజుల పాటు జరుగుతున్న దివ్యమైనటువంటి యాగం ఇది. ఇలాంటి ఈ యాగం నిర్వహించడం లోకక్షేమం కోసం. అదిగా కాంచి యతీంద్రులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆశీర్వచనాలు, అదేవిధంగా శృంగేరి పీఠాధీశ్వరుల ఆశీర్వచనాలు, వేదధర్మం క్షేమంగా ఉండాలని పెద్దలందరూ ఆశీర్వచనాలతో ఈ మహాయాగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది అభినందించేదగ్గ విషయం. ఇలాంటి యాగములు లోకానికి క్షేమంకరం కనుక ఇలాంటి యాగములు చెయ్యలేనటువంటి వారు, లోకక్షేమాన్ని కోరేవారు చేస్తున్న మహానుభావుల్ని ప్రోత్సహిస్తే చాలు. ఇలాంటి యాగాలలో ఎవరికి వారు వారి వారి శక్తి అనుసారం పాల్గొని ఈ యజ్ఞాన్ని సఫలీకృతం చేసి తద్వారా లోకక్షేమం కలిగించాలి. ఇలాంటి అద్భుతమైన లోకక్షేమంకరమైన ఉపాయాలు చెప్తున్న వేద సంస్కృతికి నమస్కరిస్తూ ఈ సంస్కృతి నిలబెడుతూ ఈ శ్రౌత యాగాలు చేస్తున్నటువంటి పెద్దలకి, ముఖ్యంగా ఇప్పుడు యాగాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ సదాశివ సోమయాజి గారికి ప్రత్యేక అభినందిస్తూ నమస్కరిస్తూ స్వస్తి.